హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ లెసన్ యాక్చువల్గా 23. ఈ లెసన్లో నేర్చుకునే టాపిక్ వచ్చి అడోబ్ ఫ్లాష్లో యాక్షన్ స్క్రిప్ట్ 2.0లో గో టు అనే ఫంక్షన్. గో టులో ప్రీవియస్గా మనం ఒక సింపుల్ వెబ్సైట్ అనేది చేసాము, ఒక 5 పేజెస్ క్రియేట్ చేసి హోమ్, అబౌటస్, కాంటాక్ట్ అస్ అలా. సో దాంట్లో మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్కి వెళ్తుంది. సో దాన్ని గో టు అండ్ స్టాప్ అంటారు. కానీ గో టు అండ్ ప్లే అనేది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఒక బటన్కి కర్సర్ పైకి వెళ్ళినప్పుడు గో టు అండ్ ప్లే అనే స్క్రిప్ట్ని ఎలా రాయాలో చూద్దాం. బట్ ఇట్స్ కాల్డ్ రోల్ ఓవర్ స్టేట్. ఇంతకుముందు మనం యూజ్ చేసింది ఆన్ రిలీజ్ అనే ఈవెంట్. సో ఒక్కసారి నేను ఫ్లాష్ లాంచ్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ లైబ్రరీలో ఒక సింపుల్ ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేశాను. సో లైబ్రరీ, ఇది ఇమేజ్. సో ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. సో దీని యొక్క సైజ్ చాలా హెవీ ఉంది, ఒక 25తో తగ్గించాను. సో కంట్రోల్ B అంటే బ్రేక్ అయిపోతుంది. ఒక సింపుల్ సర్కిల్ తీసుకొని ఈ పిక్చర్ ఎంతవరకు కావాలి నాకు, సో సెలెక్ట్ చేసి అవుట్ సైడ్ క్లిక్ చేసి డిలీట్ చేసేస్తే అవుట్ సైడ్ డిలీట్ అయిపోతుంది. ఫైన్. సో దీంట్లో పెద్ద స్పెషాలిటీ లేదు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, సో దీనికి స్టార్టింగ్లో ఏమి యానిమేషన్ ఇవ్వట్లేదు. సో F6, ఇక్కడ రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్ ట్విన్. ఎంతవరకు? ఒక 50 వరకు ఇస్తున్నాను. F6 అంటే స్టార్టింగ్లో స్టాప్ ఉంటుంది. కర్సర్ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి యానిమేషన్ ఇస్తున్నాను. ఈ సెకండ్ ఫ్రేమ్లో కంట్రోల్ F3లో రొటేషన్ అనేది క్లాక్ వైజ్ ఉండాలి, ఈజింగ్ అనేది 100 ఉండాలి. ఫైన్. ఇప్పుడు మీరు ప్లే చేసి చూడండి, ఇది క్లాక్ వైజ్ ఎండింగ్లోకి వెళ్ళే లోపు స్లో అవుతుంది. ఇక్కడ వరకు వచ్చింది. ఫైన్. ఇక్కడ ఆగిపోవాలి. నెక్స్ట్ ఫ్రేమ్ నుండి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 100 వరకు. ఫైన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యాంటీ క్లాక్ వైజ్ సేమ్ 100 ఇస్తున్నాను. ఫైన్. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నుండి 50 వరకు క్లాక్ వైజ్, ఇక్కడ నుండి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఇది ఎప్పుడు పెర్ఫామ్ అవ్వాలి అంటే కర్సర్ పైకి వెళ్ళినప్పుడు క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలి, కర్సర్ బయటికి వెళ్ళినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ స్టార్టింగ్లో స్టాప్ ఇవ్వాలి, ఎందుకంటే కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. సో మనం ఏం చేద్దాము, స్టార్టింగ్లో యాక్షన్, దీనికి స్టాప్ ఇద్దాం. కర్సర్ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి యానిమేట్ అవ్వాలి, ఇక్కడ నుండి యానిమేట్ అయ్యి ఏమవ్వాలి, ఇక్కడ వరకు రావాలి, ఇక్కడికి వచ్చి ఏమవ్వాలి, ఆగిపోవాలి. సో ఇక్కడ మళ్ళీ స్టాప్ ఇస్తున్నాను. నెక్స్ట్ కర్సర్ బయటికి వెళ్ళంగానే ఈ 51 ఫ్రేమ్కి వెళ్ళాలి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు యానిమేట్ అవ్వాలి, ఇక్కడ మళ్ళీ ఆగిపోవాలి, స్టాప్. ఓకే. సో మనకి యాక్షన్ స్క్రిప్ట్ ఇవ్వగానే ఏ అనే ఒక సింబల్ వస్తుంది ఆ పర్టికులర్ ఫ్రేమ్ పైన. అంటే ఫస్ట్లో స్టాప్ ఇచ్చాము, 50లో కూడా స్టాప్ ఉంది, 51లో కోడ్ లేదు, అలాగే 100లో కూడా కోడ్ ఉంది. ఫైన్. ఇప్పుడు మనకు ఒక సింపుల్ బటన్ కావాలి. ఒక న్యూ లేయర్లో ఒక సింపుల్ బటన్, అది ఏదైనా అవ్వచ్చు. ఇలా బటన్ తీసుకుంటున్నాను. ఓకే. ఈ బటన్ నాకు కనపడకూడదు కాబట్టి F8 బటన్, దీన్ని డబుల్ క్లిక్ చేసి హిట్ ఏరియాలో కానీ డ్రాప్ చేస్తే ఈ బటన్ ఉంటుంది మనకి ఇక్కడ, కానీ కనపడదు. ఓకే. వీటిల్ని మనం ఇన్విజిబుల్ బటన్స్ అనే పిలవచ్చు. ఈ బటన్కి నేను కోడ్ రాస్తున్నాను. సెలెక్ట్ దిస్ బటన్, విండోలో యాక్షన్స్, గో టు ఫ్రేమ్ నెంబర్ 2 అండ్ ప్లే. ఓకే. ఎప్పుడు? కర్సర్ పైకి వెళ్ళినప్పుడు, ఆన్ రోల్ ఓవర్. ఓకే. ఈ లాస్ట్ స్టేట్మెంట్కి వచ్చి మళ్ళీ గో టుని డబుల్ క్లిక్ చేస్తే ఇంకొక యాక్షన్ ఏమవ్వాలి, కర్సర్ బయటికి వెళ్ళినప్పుడు ఆన్ రోల్ అవుట్ ఏమవ్వాలి, 51 ఫ్రేమ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ప్లే అవ్వాలి. ఓకే. ఫైన్. అంటే ఈ కోడ్ చూస్తే కర్సర్ పైకి వెళ్ళినప్పుడు ఫ్రేమ్ నెంబర్ 2కి వెళ్ళాలి, కర్సర్ ఆబ్జెక్ట్ నుండి బయటికి వెళ్ళినప్పుడు 51కి వెళ్ళాలి. అంటే సెకండ్ అంటే ఇక్కడ, 51 అంటే ఇక్కడ. దీన్ని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో కంట్రోల్ ఎంటర్. సో ఇప్పుడు నేను కర్సర్ దీని పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. బయటికి వెళ్ళంగానే నల్లో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో దీన్ని రోల్ ఓవర్ స్టేట్, దీన్ని రోల్ అవుట్ స్టేట్ అంటారు. ఓకే. ఫైన్. సో ఇది మీరు వ్యూలోకి వెళ్ళిపోయి దీన్ని డబుల్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్లో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. షో ఆల్, రోల్ ఓవర్, రోల్ అవుట్. సో ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ అసైన్మెంట్స్ ప్లాన్ చేయవచ్చు. బట్ లాజిక్ అయితే ఒక పర్టికులర్ బటన్కి ఆన్ రోల్ ఓవర్లో ప్లే, అదే గో టు ప్లే, ఆన్ రోల్ అవుట్లో గో టు ప్లే అనేది మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో బాగా యూజ్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.